ఉమ్మడి పాలమూరు జిల్లాలో డెంగ్యూ కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 245 పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 15 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇక పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డెంగ్యూతో పాటు చికెన్ గున్యా, వైరల్ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లా వైద్య సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శశికాంత్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మార్పులలో డెంగ్యూ, మలేరియా, జ్వరాలు కేసుల నమోదు రోజు రోజుకు తీవ్రతమవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్రత వాతావరణం, కలుషిత నీటి వల్ల డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయి. ఒక్క ఉమ్మడి మామనాడు జిల్లాలోని 4-5 జిల్లాలు చూసుకుంటే కూడా వనపర్తిలో 49 కేసులు, నారాయణపేటలో 29 కేసులు, వనపర్తిలో, నాగర్ కర్నూల్లో ఇలా ప్రతి జిల్లాలకు 49-50 కేసులు నమోదవుతూ మొత్తంగా 225 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు జ్వరానికి కేసులో చూసుకుంటే కూడా 4550 కేసులు జ్వరానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు చికెన్ గున్యా, మలేరియా కేసులు కూడా ప్రతి జిల్లాలో వ్యాప్తి చెందుతున్నాయి. దానికి సంబంధించిన కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇవి మొత్తము అధికారులు చెప్పిన గణాంకాలు. మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. ఈ అపరిశుభ్రమైన వాతావరణంలో దోమలు నిల్వ ఉండి ఆ దోమల వల్ల ఈ డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రత వాతావరణం, దాంతోపాటు ఆ కలుషిత నీరు ఎక్కడికక్కడే ఆగిపోవడం, దీనివల్ల అక్కడ డెంగ్యూ కానీ, ఇక్కడ మలేరియా కానీ, అక్కడ చికెన్ గున్యా కేసులు కూడా రోజు రోజు పెరుగుతున్నాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వైద్య సిబ్బంది కూడా డ్రై డే అంటూ శుక్రవారం కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు డేని నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎక్కడికక్కడ కాలనీల వద్దకు వెళ్ళడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కల్పించడం ఇలా నిత్యకృత్యంగా మారింది. మనం చూసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మధ్యాహ్నం 2 అయినా కూడా ఆ గ్రామీణ ప్రాంతాలలో పాటు అక్కడ వైద్య అధికార శాఖ అధికారులు కూడా ఇక్కడనే అక్కడ పరిసరాలను పరిశీలిస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడికెక్కడే నీటికి నిల్వ ఉంటే వాటిని కూడా నిలుపుదల చేసి దానికి సంబంధించిన పరికరాలకు, దానికి సంబంధించిన వైద్య సిబ్బందికి, వాళ్ళ ప్రజలకు కూడా అవగాహన కల్పించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మొత్తం వాటర్ జామ్ కావడంతో ఇక్కడ దోమలు కూడా నిల్వ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ సిబ్బంది కూడా దానికి పిచికారీ చేస్తున్నారు. అంటే ఈ దోమలు నిల్వ ఉండడం వల్ల, ఆ పిచికారీ చేయడం వల్ల చనిపోతే కానీ ఇక్కడ వ్యాప్తి చెందే దోమలు అయితే చాలా ఉన్నాయి. దానివల్లనే డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈరోజు ఉమ్మడి మామనాడు జిల్లా చూసుకుంటే కూడా ఒక 15 ఉమ్మడి మామనాడు జిల్లాలో 15 డెంగ్యూ కేసులే నమోదైన సంఘటన. ఈ డెంగ్యూ కేసులపైన అధికారులు అయితే అప్రమత్తమై మరి ఇప్పటికీ కూడా ప్రతి జిల్లాలో అక్కడ జిల్లా కలెక్టర్లతో పాటు డిఎంహెచ్ఓలు, జిల్లా మలేరియా అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడే ప్రజల అవగాహన కల్పించేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మామనాడు జిల్లాకు వైద్య అధికారి, ఇక్కడ మన మలేరియా అధికారి డాక్టర్ శశికాంత్ గారి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ వాళ్ళు కూడా మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు అవుతున్నా కూడా ఆ పట్టణ ప్రాంతాలలోని కాలనీల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ ప్రత్యేక సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రజలకు కూడా ప్రతి ఇంటికి వెళ్తూ వాటికి అవగాహన కల్పిస్తూ ఎక్కడ కూడా స్టోరేజ్ నీళ్ళు ఉండకుండా ఇక్కడ దానికి సంబంధించిన నివారణ చర్యలు కూడా తీసుకున్నారు. ఎట్లా చేస్తున్నారు సార్? ఇప్పుడు అవగాహన ప్రతిరోజు అయితే ప్రతి శుక్రవారం డ్రై డే ఉంటుంది, కానీ ఈ టైం చూసుకుంటే కూడా 2-3 అవుతుంది. ఇప్పటికి కూడా కాలనీలో తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. కేసులు కూడా నమోదవుతున్న తీవ్రత కూడా ఎక్కువనే ఉంది. అసలు ప్రత్యేకంగా ఏంటంటారంటే మా సిబ్బంది మొత్తం డివైడ్ చేసుకున్నామండి. మొత్తం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరు కలిసి గ్రూప్లా డివైడ్ అయ్యి మొత్తం ఇంటింటికి తిరిగి రోజువారీగా దాదాపు ఒక 50 ఇండ్లు సర్వే చేస్తున్నారు. వీటిలో ఎట్లా అంటే ఫీవర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా చూడడము, దాంతోపాటు ఈ మన బ్రీడింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా వీటి కొరకు వెతుకుతున్నాం అన్నట్టు. ఇదే కాకుండా ప్రతి వారం కలెక్టర్ మేడం, అడిషనల్ కలెక్టర్ సారు, మా డిఎంఎన్హెచ్ఓ గారు ప్లస్ వైద్య సిబ్బందికి రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతున్నాయి. కాకపోతే కొంత మనకు పబ్లిక్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి మనకు అన్నట్టు. వాళ్ళ ఇండ్లల్లో దోమలు పెరుగుతున్నాయి. వాళ్ళు ఎట్లా అంటే ఇంట్లో టెర్రస్ పైన ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న వాటర్ కంటైనర్స్లలో కూడా లార్జ్ బ్రీడింగ్ ప్లేసెస్, అంటే చాలా ఎక్కువ బ్రీడింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ దోమలు అనేటివి మనకు ఎక్కువ ఉత్పత్తి అయ్యేది సూచనలు కనిపిస్తున్నాయి అన్నట్టు. దీనికి గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళి వాళ్ళు ఫాగింగ్ చేయడం రెగ్యులర్గా, కేవలం పట్టణ ప్రాంతాల్లో కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ మెషిన్స్ పెట్టుకొని వాళ్ళందరూ ఫాగింగ్ చేస్తున్నారు.
ఇది కాకుండా మా వైద్య సిబ్బందికి మేము అందరం అబేట్ ఇవ్వడము ప్లస్ పైరెథ్రాన్ స్ప్రే ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ వచ్చినా అక్కడ వెళ్ళి పైరెథ్రాన్ స్ప్రే చేయడం, స్కూల్స్లలో కూడా మొత్తము ఐఆర్ఎస్ అంటే ఇండోర్ రెసిడెంట్ స్ప్రేస్ ఏదైతే అవి కూడా చేస్తున్నామండి. ఇది అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసుకున్నా కూడా వైద్యాధికారులు కానీ ఇక్కడ మలేరియా అధికారులు కానీ ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కాలనీవాసుల్లో ఉదయమే వెళ్తూ వారికి అవగాహన కల్పించడం, ముఖ్యంగా ఎక్కడైతే స్టోర్ అయిన నీళ్లు ఉంటావో వాటిని తొలగించడం, దానివల్లనే ఈ దోమలు అనేది లారో అనేది పెరిగి ఆ డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా చికెన్ గున్యా వ్యాధులు అయితే ప్రబలినే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఒక డెంగ్యూ కేసు చూసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు సరైన సౌకర్యవంతమైన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నామని, మరో 4-5 రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఈ తనిఖీ ఈ క్షేత్రస్థాయిలో సందర్శన చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించడంతో పాటు మరో 2-3 నెలలు వచ్చే వర్షాకాలను దృష్టిలో ఉంచుకున్న ప్రజలను కొద్దిగా అవగాహన ఖచ్చితంగా కల్పిస్తామని చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి డెంగ్యూ కేసులపై కెమెరా పర్సన్ కరుణాకర్తో వెంకటేష్, న్యూస్, మహబూబ్ నగర్.